వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో సైరన్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చేట్లా లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. ఫస్ట్ మూవీ మెయిన్ లీడ్ యాక్టర్స్ మీకు కథ తెలిసిందే. జేఎం రమేష్ గారు ఉన్నారు, కీర్తి సురేష్ గారు ఉన్నారు, అనుపమ్ పరమేశ్వర్, సముద్రగాని, యోగి బాబా గారు మీద ఉన్నాడు. సో స్టోరీ అయితే ఏమీ లేదు బై. దీంట్లో సింపుల్గా ఏంటంటే మనకి ప్రణయం లేకున్నా సరే కూడా మనల్ని ఇరికిచ్చారన్నమాట. ఒక మర్డర్ కేసులు ఇరికిస్తారు. 14 సంవత్సరాల తర్వాత మనడు రివెంజ్ తీసుకుంటాడు అనమాట. సో ఇది పక్కా రివెంజ్ స్టోరీ. సో ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే నాకు యోగి బాబా గారిది కామెడీ ఎప్పట్లాగానే బాగా నచ్చింది. జేఎం రమేష్ గారిది, అనుపమ్ పరమేశ్వర్ గారిది యాక్టింగ్ బాగుంది. కీర్తి సురేష్ గారిది కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం స్లైడ్ కొంచెం డౌన్ అయినది అనిపించింది, కానీ బాగానే చేశారు. సముద్రగాని గారు ఎప్పట్లాగానే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు అన్నమాట. కమింగ్ టు స్టోరీ, ఫస్ట్ హాఫ్ మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్లో కూడా కొంచెం బాగా ఉంటుంది. కానీ ఎక్కడ ల్యాగ్ అయిపోయిందంటే ఈ మూవీలో వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి కదా, అక్కడికి వచ్చేసరికి మూవీ కొంచెం డల్గా అనిపిస్తుంది. అరే ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అంత ఫీల్ రాలేదు. ఎందుకంటే మనకి మన తెలుగు మూవీస్లో ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ రివెంజ్ స్టోరీస్ జైల్లోకి వచ్చినాక రివెంజ్ తీసుకోవాల్సి సినిమాస్ చాలా ఉన్నాయి. మన బాలయ్య గారివి 2-3 సినిమాలు ఉన్నాయి, అండ్ చిరంజీవి గారు కూడా ఒకటో రెండో సినిమాలు ఉన్నట్టున్నాయి. అండ్ చాలామంది మూవీస్ అయితే ఉన్నాయన్నమాట, జైలు నుంచి రాగానే రివెంజ్ తీసుకోవడం అట్లాంటివి. దీనిలో కొంచెం చేంజెస్ అయితే చేసిరన్నమాట బై. ఒకవేళ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కోసం చూడాలంటే బై ఇది ఒక మంచి మూవీ అనుకోవచ్చు బై. అండ్ ఆల్సో రివెంజ్ స్టోరీ కూడా బాగుంది. టైటిల్ చూసుకుంటే సైరన్ అంటే ఇది ఏం లేదు, ఒక దిక్కు అంబులెన్స్ది మనకు సైరన్ వినిపిస్తుంది జరిగిన ఆ కాన్సెప్ట్ మీద తీసిరు. కానీ అక్కడక్కడ వార్త తప్పించి ఓవరాల్గా పెద్దగా ఏమి ఉండదు అన్నమాట. టైటిల్కి ఉందన్నట్టే ఉంది తప్పించి కోర్ కాన్సెప్ట్లకి సింక్ కాదు. సో యాక్చువల్లీ వేరేది ఉంటే బాగుండేది అన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5/5 రేటింగ్స్ ఇస్తున్నాను. అలా ఎందుకు ఇస్తున్నావు అంటే సింపుల్గా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అయితే బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది కొంచెం ల్యాక్ అయిందంటే అంత ఫీల్ రావట్లేదు. అండ్ కొన్ని సీన్స్ రిపీటెడ్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అరే ఏంద్రా ఇది అవసరం లేదురా అన్న కాడికి వచ్చిందనమాట. కొంతమంది పర్ఫార్మెన్స్ డల్ అయింది, స్టోరీ నరేషన్ కొంచెం స్లో పేస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫైనల్గా కొన్ని అర్థం లేని సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. అవసరం లేవు కానీ అవి కొంచెం ఇంక్లూడ్ చేసారు. అండ్ ఆల్సో ఎవరైతే ఆమె కొడుకు చనిపోయింది అనేసి అయితే చూపిస్తారు కదా, ఆమె ఎటు పోయినా కనిపించదు, జస్ట్ చెప్పిస్తారు. సో అది కంక్లూజన్ ఇయ్యరు అన్నమాట. కానీ చనిపోయింది చూపిస్తారు, మిగతా కంక్లూజన్ అయితే ఇయ్యరు. సో కొంచెం ఇన్కంప్లీట్ సీన్స్ అయితే ఉన్నాయి. సో దానివల్ల 2.5 ఇచ్చాల్సింది. ఓవరాల్గా చూసుకుంటే ఫ్యామిలీతో చూడవచ్చు, 1 టైం వాచబుల్ అనమాట. ఒకవేళ అయితే మీరు మళ్ళీ రిపీటెడ్ చూసుకోవాలంటే 2 టైమ్స్ చూడొచ్చు అనమాట. ఫైనల్గా చూసుకోవాలంటే 2 సార్లు చూసుకోవచ్చు, స్కిప్ చేసుకొని చూసుకున్నా సరే పర్లేదు, ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ మూవీ అయితే. అండ్ ఏమనుకోకండి గైస్, రివ్యూ కొంచెం లేట్ అయిపోయింది. అంటే మిగతా వేరే కూడా అప్డేట్స్ రావడం వల్ల కొంచెం లేట్ అయిందన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.